గైస్, నేనే మీ జెమిని అనమాట. ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్న కేబీహెచ్పి దగ్గర ఉన్న అయోధ్య గుడికి వచ్చాము. ఇప్పుడు మనం మెట్లెక్కిపోతున్నాం. చూడ్డానికి ఎర్రచందనం మ్యాకెట్లు చాలా ఉన్నాయి. ఈడైతే ఎంత ఉన్నాయో మెట్లు, చూడ్డానికి 1 మీటర్ ఉంటాయి. చూడండి ఎంత హైట్ ఉన్నాయో. ఉంటాయి కానీ ఇప్పుడు మనకి వచ్చినాయి. ఇక్కడ పార్క్, గోల్డెన్ యాకట్లు పార్క్ ఎక్కట్లుంది. అది కూడా కొంచెం స్థలమే ఉందన్నమాట. ఎక్కలేక మెట్లు సామి. ఇక్కడ వస్తుండగానే పైన నుంచి ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది అనమాట. చూడ్డానికి కూడా అనుకొని లోపలికి వెళ్తే ఫంక్షన్ హాల్ ఉంది. అది కూడా జంటలైకట్లు కపుల్స్ లాగా రాధాకృష్ణ అని రాసి పెట్టినారు. అంటే వీళ్ళు ఫంక్షన్ చేసుకునేటప్పుడు రాధాకృష్ణ లాగే బతుకుతారేమో. దీంట్లో ఇక్కడ వస్తాను చల్లగా ఏం మండకూడదని పట్లు వేసినారు. పట్లు చూడడానికి బాగున్నాయి. ఈడ చూసేకి బాగుంది. ఈడంతా అగరబత్తులు అంతా హోమం జరిపేటట్లు బాగా పెట్టినారనమాట. ఈడ చూస్తానే మేము ఇట్లా ఇంకో గొంతులో నుంచి వస్తున్నాము. ఇక్కడ చూడ్డానికి చీకటి ఉన్నట్లుంది కానీ వెళ్తురు వస్తుంది. ఇక్కడ తెల్లగా తాజ్మహల్ అట్లా బాగా కట్టారనమాట. ఈడ చూసే ఫంక్షన్ హాల్ చెప్పినాం కదా ఇందాకనే. సో గైస్, ఈడైతే చెట్లు బాగా పెట్టినారు. బటానికల్ గార్డెన్ కంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇక్కడ చూస్తే చెట్లు రోజు పెంచుతున్నట్లున్నారు. బాగా నీళ్ళు పోసి బాగా ఉన్నట్లున్నాయి. ఆడ ఫస్ట్లో అయితే నీళ్ళు పోయలేక ఎండలో వస్తున్నాయి అనమాట. చూడండి ఈడ భలే ఉన్నాయన్నమాట చెట్లు. కృష్ణుడు అందంగా ఉన్నాడు. ఓ కృష్ణ. అండి ఇప్పుడే చెప్పింది నీకు. ఇక్కడ మనకి చెట్లు బాగా చల్లగా ఉన్నట్లున్నాయి అన్నమాట. ఈడైతే బాగా చల్లగా ఉంది. ఈడ ఎవరికైనా కష్టాలు వస్తే వాటర్ ట్యాంక్ ఉన్నట్టుంది. ఈడేందో నాకు అర్థం కాలే, మళ్ళీ చెప్తాను టేస్ట్ చేస్తున్నాక. వెనకాల నుంచి చూసేటప్పటికి ఈడేందో గంటలు మోగిస్తున్నాను మిషన్తో. ఇక్కడ చూస్తే మన చిట్టి కృష్ణుడు పాదాలు ఉన్నాయి. కృష్ణుడి ఫోటో కూడా ఉందన్నమాట. ఈ లైటింగ్కి కనపడలేదు. కృష్ణుడి పాదాలు కూడా బాగా చేసినాయి. చూస్తే మనకు బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఫుల్ గ్రీనరీగా, వైట్నరీగా బాగా జెండా పతేసి బాగా ఉన్నారు. గాలి చూడండి, మాకు చల్లదనం కోసం కృష్ణుడు మీకు యూట్యూబ్ అప్లోడ్ చేస్తున్నామని మాకు గాలి ఎంత బాగా ఇస్తున్నారు. సో గాయస్, ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మీకు ఇప్పుడు మన గుడి దగ్గర ఉన్న వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూస్తే గుడిలో అంతా లోపలికి రాలేదు, అందుకే మేము బయట నుంచి బాగా వెళ్ళ తీస్తున్నాం. ఇక్కడ ఉన్న హనుమంతుడి గుడి కూడా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే కృష్ణుని స్విమ్మింగ్ పూల్ టైపే, అదే నది. ఇక్కడ చూస్తే బాగా ఉంది, అయోధ్య లాగా బాగుంది. ఇక్కడ చూడండి అయోధ్య చూడొచ్చు. మనకి కొత్తగా పెట్టినారనమాట. రాత్రి దెబ్బ అని మెరిచిపోయేది, పొద్దునుండే దానికి రచన మ్యాకెట్లు కట్టినట్లు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. సో గాయస్, మీకు కానీ వీడియో నచ్చేది లైక్, సబ్స్క్రైబ్ అండ్ చేసి పక్కనున్న మీకు బాగుందో లేదో కామెంట్ కొట్టండి.